ఇప్పుడు నెలకి 94,000 ప్లస్ 14 లక్షల కారు బుక్ చేసింది. వెరీ సూన్ తీసుకోబోతుంది. ఒకవైపు జరిగే అద్భుతాలు అవి, ఇంకోవైపు మేధావులు సెర్చ్ చేసి చెప్తారు. నాకు బిజినెస్ లోతుగా ఆలోచించాలి. అలాగే బొగ్గుగల్లు అలాగ పోయి ఏం చెప్పినా కాక నీకు సబ్బు రుద్దుకో, వాడుకొని చూడు, నచ్చపోదు నాకు ఇచ్చేసి బాగుంటే ఇంటి పక్కన చెప్పాను. పెట్టుబడి ఏమైనా పెట్టమన్నా, నీ ఆస్తి కాయిదాలు ఏమైనా అడిగినా, అనుమానం ఎందుకు వస్తుందంటే దరిద్రం నెత్తి మీద కూర్చుంది అంతే, ఇంకేం లేదు. ఈడ సబ్బు రుద్దుకోమంటే ఇంతగానో అనుమానం వచ్చి ఇంతగానో మిగతాం మనము ఆడ పైసలు ఎట్లా కట్టాలి వాడు ఏం చెప్పారు ఇక్కడ మోసపోయిన సార్ అని చెప్తున్నావు. అది ఎందుకు కట్టినావు మళ్ళీ ఇక్కడ నేను సబ్బే కదా కొనవాలా నేను, అది కూడా బాగుంటారు రుద్దుకోలేకపోతే నాకే ఏమని చెప్పారు. మళ్ళీ ఒక రైస్ షాప్ ఓనర్ చెప్పారమ్మా, ఈ రైస్ బ్యాగ్ తీసుకపో, లక్షలు వస్తాయి అన్ని చెప్పారు. కోట్లు వేసుకోరు, సూట్లు వేసుకోరు, కలర్ఫుల్ లైట్ల మధ్య ఇదంతా జరిగింది. కింద కూర్చున్న వాళ్ళకి ఆ సక్సెస్ స్టోరీ ఇంటే ఏమనిపిస్తుంది, నేను కూడా చెయ్యాలనిపిస్తా లేదా అనిపించడం వాస్తవమే. అనిపించడానికి ఏం చెప్పాలి, వాళ్ళకి పైసలు రావడం కూడా వాస్తవమే, నిజంగానే వచ్చినాయి. కానీ వచ్చిన తర్వాత ఏం చెప్పాలి, ఎలా వచ్చినాయి చెప్పాలా లేదా, అది చెప్పకుండా ఏం చెప్తారంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, నువ్వు రతన్ టాటా కావాలి వచ్చి నార్మల్ మీన్స్ నార్మల్ గా బాబు పుట్టినట్టు 7 నెలలు పుట్టినా నెల తక్కువ అంటారు. పైసలు తొందరగా వస్తున్నాయని ఉరికిపోయి మునిగి ఆగమాగం గాకూరి ఎవడన్నా పుసుకున్న బ్యాచ్ లో ఉంటే తీసుకొచ్చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద బిజినెస్. 6 months నీ మీద ఎక్కి తొక్కుతుంది, అప్పుడు భరించే లైఫ్ ఇస్తుంది. గుర్రం స్టార్టింగ్ లో నువ్వు ఎక్కగా సవారు చేయలేదు, మూతిమీకలు అనుకోవాలి. కొద్దిసేపు అటు ఇటు తిరిగినాక నీకు గుర్రాన్ని నడిపే సత్తా ఉందా లేదా చెక్ చేసినాక నీకు సవారీ ఇస్తుంది. అప్పుడు పట్టామంటే లైఫ్ లాంగ్ వస్తుంది నా గుర్రం. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అట్లాంటిది, తొక్కి నారదిస్తుంది. అడగండి, ఇక్కడ మహానుభావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడగండి. అంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ఇట్లా లటక్కున రాగానే పుట్టుకున్న పైసలు రావు.